ఎనికేపాడు కొత్త ఆటనగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎనికేపాడు కొత్త ఆటనగర్లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులో చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వలన లేక మరేదైనా కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఆస్తి నష్టం వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలక సేవలు అందిస్తూ ఆసుపత్రుల పరిశుభ్రతను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు తమకు న్యాయమైన వేతనాలు, చట్టబద్దమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస పనికి కనీస వేతనం సూత్రాన్ని అమలు చేసి నెలకు 26,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్దమైన సౌకర్యాలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగుల ఆరోగ్య భద్రత కోసం రోజంతా కష్టపడుతున్నప్పటికీ తమకు సరైన వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను కనీసం 15 ఏళ్ళ బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేపలను సార్, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తండ్రి మేము మాత్రం ఏమీ కూడా అక్కడ ఏమీ అనుభూతి పొందట్లేదు. కనీసం మా బిడ్డలకు మేము కష్టపడ్డ రూపాయి కూడా ఇంటికి ఎత్తుకెళ్ళి యోగ్యత కూడా లేకుండా చేస్తున్నారు. మమ్మల్ని ఆరోగ్యం చెడిపోయి మేము ఎంతగానో బాధపడుతున్నాం. అయినా సరే మాకు ఈఎస్ఐ లేదు, పీఎఫ్ లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈఎస్ఐ, పీఎఫ్ పడాలి. మాకు నెల 10వ తారీఖు జీతాలు పడాలి. ఇంతకన్నా మేము ఎక్కువగా డిమాండ్ ఏమీ చేయట్లేదు. కానీ ఈ 10,000 జీతం వేయడానికి కూడా మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. ఎంతసేపు కూడా మాలో వంటల స్త్రీలు ఎక్కువ ఉన్నారు, బిడ్డలు చదివించుకునే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు. కానీ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు పైన తీసుకుంటున్నారు జీతాలు. కానీ 10,000 జీతాలు వాళ్ళకి మాత్రం జీతాలు రావట్లేదు. కానీ మమ్మల్ని మా ప్రార్థన మీరు ఆలకించి మాకు మాత్రం జీతాలు సకాలంలో వేయాలని మేము కోరుచున్నాము. ముఖ్యమంత్రి ఈ కాంట్రాక్ట్ మాకు వద్దు బాబు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన కానీ అడుక్కు తింటమే. పిల్లలకు బుద్ధ లేదు, మాకు బుద్ధ లేదు. అసలు ఈ కాంట్రాక్టే మాకు వద్దు. ఇంటికాడ కొండలన్నీ బయట పారేస్తున్నారు. ఇంట్లో ఉండటానికి లేదు. ఏం చేసి బతకాలి మేము? అసలు పిల్లల్ని ఎట్ట పెంచుకోవాలి? చదువు లేదు, ఏం చేయాలి? కక్కినా తీయాలి, పెంటలు తీయాలి, కాళ్ళు తీయాలి, అన్నీ మేమే తీస్తున్నాం. ఏంటి మా పరిస్థితి ఏంటి? అసలు 22 సంవత్సరాలు పడి చేస్తున్నాం. ఇంతవరకు ఏమి అసలు కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాల. ఈ దిక్కుమాల కాంట్రాక్టే ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ కాంట్రాక్టే మాకు వద్దు. 3 నెలలే రావాలి. ఒక్క నెల కూడా సరిగ్గా చేస్తాం. నెలంతా ఏరుకుంటమే. 10 రోజులు ఒకళ్ళకి, 10 రోజులు ఒకళ్ళకి, 10 రోజులు ఒకళ్ళకి. ఎందుకు వేయాలి? మాకు ఇట్ట చేస్తలేదా? మేము కష్టపడుతున్నాం కదా. కష్టపడ్డాడు ఒక్కసారి ఎవరే ఈ నెల ఎత్తున్నారు. ఈ నెల వడ్డీలు సరిపోతాయి. వచ్చే నెల మళ్ళీ అడుక్కుంటాం అమ్మా బాబు అని. మళ్ళీ ఆ నెల మళ్ళీ 3 నెలలు బాధలే. ఏంటయ్యా ఈ కాంట్రాక్టు? మేము కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తామండి. మాకు 3 నెలల నుంచి సాలరీస్ పడట్లేదు. మేము ఎంత పని చేసినా కానీ పని చేయలేదన్నమాట. మమ్మల్ని నర్సుల దగ్గర నుంచి అందరూ మమ్మల్ని తేలిగ్గా మాట్లాడేవాళ్ళు, కానీ మా కోసం ఇచ్చేసేవాళ్ళు ఎవరు లేరండి. సాలరీస్ మాత్రం మాకు కరెక్ట్గా పడట్లేదు.
పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టట్లేదు. మాకు హాస్పిటల్లోకి వెళ్తే కనీసం చూడట్లేదు. బాగోలేని వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు ఈఎస్ఐ పడలేదని చెప్తున్నారంటండి. మరి మాకు జీతాలు 3 నెలలు జీతాలు పడాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నాం, కొంతమంది భర్తలు లేని వాళ్ళు ఉన్నాము. వాళ్ళు ఎలా కట్టుకుంటారు? ఈ చేస్తే వస్తేనే మేము కట్టుకునేది. ఈ పనులన్నీ చేపించుకున్నారు కానీ నెలకి మాకు జీతాలు కరెక్ట్గా వేయట్లేదండి. కొంచెం మా జీతాల గురించి మాట్లాడండి. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను క్షవరం చేసిందని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ 2 ఏళ్లుగా పీఆర్సీ, డిఏ, ఐఆర్ వలన 32,000 కోట్లు నష్టపోయామన్నారు. పాత బకాయిలు కూడా కలిపితే 50,000 కోట్ల దాటుతుందన్నారు. ఉద్యోగులకు రికార్డ్ స్థాయిలో బకాయిలు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ధ్వజమెత్తారు. టార్చర్ తట్టుకోలేక గత నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయారని, ఇంకా ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్పై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరసన వ్యక్తం చేసింది. 2 ఏళ్లు దాటినా హామీలు అమలు చేయకపోవడంపై ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చంద్రబాబుకు తీరుకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుండు చేయించుకున్నారు. ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇతర ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డిఏలు సహా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. ఉద్యోగులను ఎండబెట్టి అమరావతిలో అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగులంతా ఎగబడి మరీ కూటమికి ఓటేశామని, కానీ అధికారంలోకి వచ్చాక అందరికీ బోడుగుండు కొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎగ్గొట్టారు. సరెండర్ లీవులు 2 చొప్పున పెండింగ్, పోలీసులకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్. ఒక్కో ఉద్యోగి 5 లక్షలకు పైనే నష్టం జరిగిందన్నారు. ఉద్యోగులకు ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత జూన్ నెలలోనే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. స్కూలు తెరిచి నెల దాటిన టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పలేదని, వారితో పేరెంట్స్ మొబైల్లో లీప్ యాప్ ని డౌన్లోడ్ చేయించుకున్నారన్నారు. ఇంత జరుగుతున్నా మిగతా ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చున్నారా? ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చంద్రబాబుకు పట్టదా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. 2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జూలై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జూలై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు, అంటే 11వ పీఆర్సీ సమయంలో కానీ 10వ పీఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జూలై 1 నుంచి 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవులు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకి ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్గా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన కామన్గా డిఏలు, పిఆర్సీ, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నారంటే 51,000, అంటే 10 సంవత్సరాలు పనిచేసి, ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే, అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి ఇప్పుడు జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,013 రూపాయలు, 2 ఎస్ఎల్ విలువ 77,960 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 5,04,60,000. ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్ని పక్కన పెడతాం. అంటే మాకు ఫైనాన్షియల్గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పీఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పీఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటానంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్, నరకం చూపిస్తాను ఉద్యోగులకు. జూన్ నెలలో, ఒక్క జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయినారు. ఏది పని చేయలేమని చెప్పి
భయపడి అంటే ఉద్యోగులు పనికి భయపడి ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు. ఇది ఎంత ఘోరమైన విషయం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు ఇబ్బంది పెడుతుందా? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునేలాగా పెట్టే ప్రభుత్వం నరకం చూపిస్తుందా, ఇబ్బంది పెడుతుందా, గత ప్రభుత్వం పెట్టిందా? నిజంగా మీరే పత్రికలలో మీరే రాసిండ్రు. కర్నూలు జిల్లాలో ఒక విఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడు, అనకాపల్లిలో ఒక పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కటం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. నూతన వైద్య విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరానికి చెందిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు ఆధ్వర్యంలో చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ రూపొందించిన మహర్షి సుశ్రుత పుస్తకావిష్కరణ నగరంలోని హోటల్లో లెమన్ ట్రీ నందు జరిగింది. ఈ పుస్తకాన్ని తొలుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మన దేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడి గురించి, ఆయన వైద్య విధానం గురించి పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. నేడు వైద్య రంగంలో అత్యాధునిక విధానాలు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా నూతన వైద్య విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా యువ వైద్యులకు, వైద్య రంగంలో పరిశోధనలో ఉన్న వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచ గర్వించదగిన గొప్ప సర్జన్ సుశ్రుతుడు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు మాట్లాడుతూ, భారతదేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కడం భారతీయ వైద్యులందరికీ గర్వకారణమన్నారు. 3000 సంవత్సరాల క్రితమే వారణాసి కేంద్రంగా సుశ్రుతుడు శస్త్రచికిత్స చేశారని, అప్పటి నుండి నేటి వరకు వైద్య విధానంలో వచ్చిన మార్పుల గురించి ఈ పుస్తకంలో ఉందన్నారు. ఎడిన్బర్గ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ లో సుశ్రుత విగ్రహం ఆవిష్కరించారని, ఇది మంచి గుర్తింపు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వరప్రసాద్, నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఫేమస్ సర్జన్ 3000 సంవత్సరాల క్రితం ఆయన వారణాసిలో అద్భుతమైన ఆపరేషన్లు, రకరకాల వైద్య పరికరాలు, ఒక 1100 డిఫరెంట్ రోగాలు, ఒక 720 మెడిసినల్ ప్లాంట్స్ అంటే మన హెర్బ్స్ లాంటివి అవన్నీ కనుక్కున్నారు ఆయన. ఆ రోజుల్లో అలా చేశారంటే ఆశ్చర్యంగా ఉంది, ఇప్పటికీ ఆశ్చర్యమే. అది మరుగుపడింది, ఎవరికి తెలియదు. చాలా తక్కువ మంది డాక్టర్లకి తెలియదు. నేను ఒక చదువుతున్న కొద్ది మాకందరికీ మెడికల్ కాలేజీల్లో ఇండియాలో కానీ ప్రపంచంలో హిప్పోక్రటిస్ ఓతిస్తారు. హిప్పోక్రటిస్ నాడు గ్రీక్ డాక్టర్, ఆయన పేరు చెప్పిస్తారు, ఆయన చేత ఓత్ చేయిస్తారు. ఇప్పుడు మారింది ఇండియాలో. ఇప్పుడు ఎన్ఎంసీలో చరక ఓత్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫ్యూ ఇయర్స్ అగో. బట్ ఓవరాల్గా హిప్పోక్రటిస్ ఓత్ అందరికీ చేతి చేయించేవాళ్ళు. నేను ఎప్పుడు చదువుతుంటే అనిపించింది, ఇదేంటిది మన సుశ్రుత గారు ఈ హిప్పోక్రటిస్ కంటే ఒక 3 centuries 300 సంవత్సరాల ముందు ఉన్నాడు. అట్లీస్ట్ 300 ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, తెలియదు. అయితే ఆయన పేరు చెప్పకుండా ఎందుకు చెప్తున్నారు? సుశ్రుత గారు అప్పటికే మెడికల్ ఓత్ చెప్పాడు, ఇలా డాక్టర్లా ఉండాలి, న్యాయంగా చేయాలి, పేషెంట్స్ చూసేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి, మెదడు షార్ప్గా ఉండాలి, పొగరు ఉండకూడదు, ఈగోయిజం ఉండకూడదు, అండ్ యు ఆర్ సర్వెంట్ అది అండర్ ప్రివిలేజ్డ్, అంటే లేని వారికి వైద్యం చేయాలని చెప్పాడు. అది ఎవరికి తెలియదు, మన వాళ్ళకి తెలియదు. అది నేను బయటకు పట్టురావాలని ప్రయత్నించాను. దాన్ని చేయడంలో మరి వెస్ట్రన్ వరల్డ్లో అంతా సర్జరీ అంతా వెస్ట్రన్ వరల్డ్లో మొదలైంది. వాళ్ళు చేశారు, వాళ్ళే కనుక్కున్నారని చెప్పి ప్రపంచం అంతా ప్రసిద్ధికింది. ఏదైనా సర్జరీ అంటే ఇంగ్లాండ్, అమెరికా నుంచి వచ్చింది. మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చాయని, మనకి ఇంగ్లాండ్ పరిపాలించారు కాబట్టి. అయితే నేను చదివిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈయన వాళ్ళకంటే ముందున్నాడు, చేశాడు. ఆ విషయం బయటికి ఎలా తీసుకురావాలి? ఎవరు నమ్మరు చెప్తే. ఈయన ముందున్నాడని చెప్తే ఎవరు నమ్ముతారు? సో ఐ హ్యావ్ టు గివ్ ఎవిడెన్స్. దానికి ఒక ఎవిడెన్స్ చూపించాలి. అది చూపించడం కోసం నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అందులో సుశ్రుత సంహిత ఉంది, సంస్కృతంలో ఆయన రాశాడు 14 పేజీ పుస్తకం. దాని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదివి సంస్కృతం కొంచెం చదవగలుగుతాను. అయితే డిఫికల్ట్ వర్డ్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అంత ప్రాక్టీస్ లేదు సంస్కృతంలో. బట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివిన కొద్దీ ఐ లెర్న్ట్ మోర్. సో అప్పుడు ఎడిన్బర్గ్ కాలేజ్ని అప్రోచ్ చేయను, ఓల్డెస్ట్ కాలేజ్. ఎడిన్బర్గ్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ 1505లో స్టార్ట్ చేశారు. ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ సర్జన్, ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. ఇన్ 153 countries, 40,000 members ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. FRCS Edinburgh is the highest value. నాకు I got FRCS in Edinburgh, Glasgow, London,
ఇంగ్లాండ్ కాలేజ్ ప్లస్ ఎఫ్ఆర్సిఎస్ ఇంటర్ కాలేజ్ 4 ఎఫ్ఆర్సిఎస్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ఇప్పటికీ ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తెలుగు తమ్ముళ్లు డీఏపీ ఇతర రసాయనిక ఎరువులను నిల్వ చేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్ ముందుగానే అన్ని సిద్ధం చేసి అందించామని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు కేంద్రంతో పని లేకుండా 20,000 డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు పూర్తయినా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సీజన్ స్టార్ట్ అయింది. వ్యవసాయదారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వ్యవసాయదారులు అంటే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయదారులు సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఎవరికి ఎంత యూరియా కావాలి, ఎవరికి ఎంత డిఏపి కావాలి, నీళ్లు ఎప్పుడు వదలాలి, రైతుకి ఎటువంటి అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు కూడా కలెక్టర్ గారి దగ్గర వరకు కూడా ప్లాన్ చేసుకున్నవాడు. ఇప్పుడు డిఏపి దొరకట్లేదు. డిఏపి బ్లాక్ మార్కెట్ కి తరలిపోతా ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు లోడులు తరలించకపోయి వాళ్ళ వరకే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే యూరియా విషయంలో కూడా పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు. ఇప్పుడు కూడా అదే ఇబ్బందిని రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. సరే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, ఇన్ టైమ్ లో ఏదో నీళ్లు వదిలేసామని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు ఇంకా లోతుగా వెళ్తే రైతు గురించి పట్టించుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏం చెప్పారంటే 20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా అదేదో పేరు, వాళ్ళ పేరు కూడా గుర్తురాదు మాకైతే తెలుసా, రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ, ఆ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు. 3 సీజన్లు వస్తే ఈ 3 సీజన్ లో కూడా ఒక్కసారి అరా కొరాగా 19,000 రూపాయలు ఎంత ఇచ్చారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేదని చెప్పి చెప్పారు. ఊరు తిరిగారు. ఊరు తిరిగి రైతుల్ని మేము ఆదుకుంటాం, రైతులకి మేము ఇబ్బంది లేకుండా చేస్తాం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 సీజన్ లో అంటే ఒక్కొక్క రైతుకి 40,000 రూపాయలు ఎగ్గొట్టిన బాపతి ఇప్పుడు కనిపిస్తా ఉంది. 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చివరి రూపాయి దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆగస్టు 15 లోపు విజయవాడలో అగ్రిగోల్డ్ ప్రత్యేక కోర్టు అందుబాటులోకి రానున్న దృష్ట్యా 2015 కంపెనీ రికార్డుల సీజ్ కు ముందు ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్ల ఆస్తులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ జిరాక్స్ కాపీ, ఆధార్, ఫోన్ నెంబర్ల వివరాలు రాబోయే 15 రోజుల్లోగా అన్ని జిల్లాల బాధితులు తమ వివరాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కస్టమర్లకు డబ్బులు చెల్లించి ఇబ్బందుల్లో ఉన్న ఏజెంట్లకు కూడా న్యాయం చేయాలని మంత్రుల కమిటీని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒకే అంశంపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు ఈ కోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అభయ గోల్డ్, అక్షయ్ గోల్డ్ వంటి ఇతర సంస్థల బాధితులు కూడా న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో బాధితులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు సంస్థ అధినేతలకు కనీసం మానవత్వం ఉంటే బాధితుల కోసం ఇప్పటికైనా ముందుకు రావాలని సూచించారు. బాధితుల సొమ్ముతోనే వారు ఆస్తులు పెంచుకున్నారని, బినామీ ఆస్తులను సైతం గుర్తించి ప్రభుత్వం ఆక్షన్ ద్వారా బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాయ్లాండ్ వంటి రిసార్ట్ల నుంచి వస్తున్న ఆదాయం ఎవరికి చేరుతుందని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ, సిఐడి అధికారులు వేగంగా స్పందించి బాధితులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కోఆర్డినేషను అది ఎమ్మడే చేయమని చెప్పి కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న కమతాలు చేసి ఆక్షన్ పెడితే మంచి రేట్ వస్తుంది. గవర్నమెంట్ చూపిన మార్కెట్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ రేట్ వస్తుంది. ఇక్కడ అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి ఏదన్నా కొన్ని కన్సెషన్స్ ఇచ్చి రైతులు కొనుక్కునేటట్టు దీన్ని కాస్త విస్తృతంగా ప్రచారం చేసి
ఒక 2 నెలలు అడ్వాన్స్గా చెప్తే మేము కూడా గ్రామాల్లో క్యాంపెయిన్ చేస్తాము, ఎక్కువ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యారాడలో హాయ్లాండ్ లాంటిది ఒక టూరిస్ట్ కేంద్రం ఉంది. అక్కడ ఇందాక చెప్పా ఎక్కువ రేటు ఉంది. వాటన్నిటినీ కూడా ఇది అగ్రిగోల్డ్ కాదు మాది అని చెప్పి మీకు చెప్పారు. మీకు గుర్తుంది, హాయ్లాండ్ అగ్రిగోల్డ్ది కాదని హాయ్లాండ్ యాజమాన్యం అవా సీతారామారావు హైకోర్టులో కేసు తెప్పిస్తే నేను తిరుపతిరావు బురకాలు వేసుకొని రహస్యంగా హాయ్లాండ్కి వెళ్ళాం. 900 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో ప్రభుత్వానికి ఎలాంటి మచ్చపడకూడదు, ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నందుకు అసోసియేషన్గా మేము సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఒక పుష్కర కాలం పాటు ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వాన మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఈ అసోసియేషన్ ఏర్పాటైంది కేవలం బాధితులకి పూర్తి న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి అసోసియేషన్. కొన్ని కంపెనీ అసోసియేషన్లు ఏర్పాటు చేసింది, ఒక పార్టీ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి తరపున మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో భేటీ అయ్యే ముందు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకుంటే ఇది అటు ప్రభుత్వానికి ఇటు బాధితులకి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముప్పాల నాగేశ్వరరావు గారు ఒక పార్టీకి, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, మాకు గౌరవాధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఒక పార్టీ పరంగా నడిపినటువంటిది లేదు. ఇది ఖచ్చితంగా బాధితులు న్యాయం చేయాలని తీసుకుపోయిన దాంతో ఆయన తప్పని చెందుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలా ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మేమున్నాం. మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా తీసుకుపోవాలంటే మీరు ఒక ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకొని భేటీ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే మంచిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.